హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మిరపకాయ బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు మిరపకాయ బజ్జీలు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలోనే ఇట్లా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే బజ్జీలలో ఫేవరెట్ అంటే ఈ మిరపకాయ బజ్జీ అనే చెప్తాను. నాకు అంత ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే నేను ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బయట ఫుడ్ అయితే అస్సలే ప్రిఫర్ చేయనన్నమాట. అయితే పిల్లలు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇట్లా మిరపకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేయమన్నారు. సమ్మర్ వచ్చిందంటే ఈవినింగ్ ఏదైనా ఒక స్నాక్స్ చేయాల్సిందే కదా. ఈరోజు అయితే మిరపకాయ బజ్జీలు చేశాను. టేస్ట్ బాగుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి అయితే మిరపకాయలు 10 నుంచి 15 వరకు అయితే తీసుకున్నాను అన్నమాట. మీ ఇష్టం, ఎన్ని మిరపకాయలైనా తీసేసుకోవచ్చు. అయితే నేను తీసుకున్న ఈ మిరపకాయలు వచ్చేసి తెల్ల మిరపకాయలు అన్నమాట. ఈ మిరపకాయలు ఏంటంటే ఎక్కువగా స్పైస్ అనేవి ఉండవు. కాబట్టి ఇలాంటి మిరపకాయలు తీసుకొని బజ్జీలు చేసామనుకోండి చాలా బాగుంటాయి. అయితే ముందుగానే ఈ మిరపకాయలను అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. మిరపకాయలు అయితే ఎక్కువగా తడి లేకుండా ఉండాలి. మిరపకాయలు తడి లేకుండా ఉంటేనే మనకి బజ్జీ వేసేటప్పుడు ఈ మిరపకాయకి పిండి అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు మిరపకాయలకైతే ఇట్లా నైఫ్తోనైతే ఘాట్లు పెట్టండి. జస్ట్ వన్ సైడ్ పెడితే సరిపోతుందన్నమాట. అన్ని మిరపకాయలకైతే ఘాట్లు పెట్టి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న గింజల్ని మొత్తం తీసేస్తున్నాను. మనకి స్పూను ఎడ్జ్ ఉంటుంది కదా, అట్లా ఎడ్జ్తో తీసామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదన్నమాట. మన చేతికి కారం అంటకుండా కూడా ఉంటుంది. ఈసారి మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో కండి. అన్ని మిరపకాయలలో ఉన్న గింజలు మొత్తం తీసేసినాను. నిజానికి మిరపకాయలలో గింజలు తీసేస్తేనే మిరపకాయ బజ్జీలు అనేవి చాలా ఇష్టంగా తినగలుగుతాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నెలోనైతే జాలిని పెట్టేసినాను. ఇందులోకైతే 1 కప్పు వరకు శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా వేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేయడం వలన మనకి బజ్జీల టేస్ట్ చాలా బాగుంటుంది. క్రంచీగా టేస్టీగా బాగుండడం కోసం బియ్యం పిండి అనేది ఖచ్చితంగా వేయాల్సిందే. ఇలా వేసిన బియ్యం పిండి శనగపిండిని అయితే మంచిగా జల్లించేసుకోండి. ఇలా జల్లించడం వలన పిండి అనేది సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. జల్లించిన తర్వాతకి శనగపిండి ఉండలు ఇట్లా ఏమైనా ఉన్నట్టయితే స్పూన్తో ఈ విధంగా అన్నామనుకోండి మనకి పిండి అనేది ఈజీగా రాలిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బజ్జీలు చేయడం వలన బజ్జీల కలర్ అనేది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసినాను. 1/2 స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేస్తున్నాను. వాము వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం బజ్జీలు తిన్నాక వాము అనేది డైజెషన్కి మంచిగా ఉపయోగపడుతుంది. వాము డైరెక్ట్గా వేయకుండా ఇట్లా చేతిలో వేసుకొని ఇట్లా నలిపి వేయండి. ఇలా నలిపి వేయడం వలన వాములో ఉన్న ఫ్లేవర్ మొత్తం రిలీజ్ అయ్యి పిండికి పట్టి చాలా బాగుంటుందన్నమాట. వీటన్నిటిని వేసాక వాటర్ ఏం వేయకముందే ముందుగా ఇట్లా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఏంటంటే పిండి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాతకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ శనగపిండిని అయితే మంచిగా మిక్స్ చేయాలి. ఒకేసారి వాటర్ వేస్ట్ చేసామనుకోండి మనకి ఏంటంటే పల్చగా అయిపోతే పిండి అనేది బజ్జీకి అంతగా పట్టదు. కాబట్టి ఇట్లా కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా కలిపేశారంటే సరిపోతుంది. సో చూడండి, నేను మిక్స్ చేసినట్టు ఈ క్రీమీ టెక్స్చర్ అయితే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలి. సో నేను తీసుకున్న పిండి అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి గ్లాస్లోకి అయితే వేసేస్తున్నాను. ఇట్లా గ్లాస్లో వేసేసి బజ్జీలు చేయడం వలన ఎక్స్ట్రా పిండి అనేది ఆయిల్లో పడకుండా బజ్జీలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. జస్ట్ మిరపకాయని గ్లాస్లో పెట్టేసి గుండ్రంగా తిప్పేసి ఎడ్జ్ని ఇట్లా అని వేయండి.
ఎక్స్ట్రా పిండి అనేది ఆయిల్‌లో పడకుండా బాగా వస్తాయన్నమాట. మీరు నెక్స్ట్ టైం బజ్జీలు చేసేటప్పుడు ఇట్లా ఒకసారి గ్లాస్‌లో వేసి ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా మిరపకాయ బజ్జీలనేవి సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే ఒక 5 అరగల బజ్జీలనైతే వేసేసినాను. వేసేసి వీటినైతే ఇట్లా తిప్పుకుంటూ 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకి బాగా కాల్చుకోవాలి. సో, చూసిల్లా మనకైతే కలర్ మొత్తం ఇట్లా చేంజ్ కావాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకి కాల్చుకొని, పైనున్న ఆ ఆయిల్ బబుల్స్ గూడా పోయిన తర్వాతకి వీటినైతే స్ట్రెయినర్‌లోకి తీసుకొని, ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేసామంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆయిల్ మొత్తం వెళ్ళిన తర్వాతకి వీటినైతే ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొన్ని మిరపకాయలున్నాయి గదా! వాటినైతే సెకండ్ బ్యాచ్ కిందనైతే వేస్తున్నాను. సో, చూసిల్లా ఇదే విధంగా గ్లాస్‌లోకెళ్ళి తీసైతే వేస్తున్నాను. నేను తీసుకున్న మిరపకాయలకు నేను కలిపిన శనగపిండి అనేది కరెక్ట్‌గా సరిపోయిందనమాట. సో, ఇప్పుడేసిన ఈ మిరపకాయ బజ్జీని గూడా మంచిగా ఇట్లా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకి బాగా కాల్చుకొని, మంచిగా కాలిన తర్వాతకైతే స్ట్రెయినర్‌లోకైతే తీసేస్తున్నాను. సో, మనమేసిన బజ్జీలు తప్ప అంటే ఎక్స్ట్రా పిండి మాత్రం ఆయిల్‌లో అస్సలే పడలేదన్నమాట. గ్లాస్‌లో వేసి చేయడం వలన ఇంత పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఆయిల్ ఏం లేకుండా స్ట్రెయినర్‌లోకి తీసేసుకొనైతే వీటిని గూడా ప్లేట్‌లోకైతే తీసేస్తున్నాను. ఫైనల్లీ ఇంకేముందండి, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలైతే కంప్లీట్ అయిపోయినాయి. అసలు టేస్ట్ అయితే ఎంత బావుందో! నాలాగా బజ్జీలను ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్‌గా నేను చెప్పినట్టు ఇట్లా మిరపకాయ బజ్జీలని గూడా ట్రై చేయండి. నార్మల్‌గానైనా గానీ బజ్జీలను తినేయొచ్చు. బట్ ఇట్లా బజ్జీకైతే మధ్యలో ఇట్లా కట్ చేసేసి కొంచెం ఆనియన్ స్టఫ్ చేసుకొని పైనుంచి లెమన్ పిండుకొని తిన్నామనుకోండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.